రొటీన్ ఎలా ఉంటుంది మీ లైఫ్ లో? నా డే రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది. అతను లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను. ఏంటమ్మా ఆయన లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా? మరి అప్పుడే 5 రోజులు అయిపోయింది నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళిపోయి. అయితే ఇది పెద్ద ఒకటి జోకు అనమాట. అయితే మరి బాగానే చేస్తున్నావు. అయితే అక్కడ హౌస్ లోనేమో అందరినీ రప్ప ఆడిచ్చేస్తున్నావు చిన్నపిల్లల్ని చేసి. నువ్వేమన్నా క్వీన్ విక్టోరియా అనుకుంటున్నావా ఏంటి? నువ్వు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చెడు కూడా ఆడేస్తున్నావు. పాపం ఆయన శ్రీనివాస్ గారు నువ్వు లేకుండా ఉండలేరు కదా మరి. పాపం ఆయన స్టోర్కి వెళ్ళలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారు, పాపం ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నారు. వచ్చేయమ్మా, బిగ్ బాస్ లో ఏముంటావు గానీ ఆ పిల్లల మధ్యలో నువ్వేముంటావు గానీ, నీకు బయట చాలా పనులు ఉన్నాయి కదా. వచ్చేసేయమ్మ, వచ్చే వారం బట్టలన్నీ సర్దుకుని జాగ్రత్తగా వచ్చేసాయి. అప్పుడు దాకా శ్రీనివాస్ గారిని మేము చూసుకుంటాంలే గాని. అయినా మళ్ళీ నువ్వు వచ్చేసరికి శ్రీనివాస్ గారు వాణి గారి దగ్గరికి వెళ్ళిపోయారనుకో, నీ పని ఇంకింతే. 3 సంవత్సరాల నుంచి అలవాటైన నువ్వే ఉండలేకపోతున్నావు ఆయన వదిలి. మరి 30 సంవత్సరాలు కాపురం చేసినటువంటి వాణి గారి పరిస్థితి ఏంటి? చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు గొంతుగా పెంచుకున్న వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వచ్చేయమ్మా, బిగ్ బాస్ లో ఏముంటావులే గాని వచ్చే వారం బట్టలన్నీ సర్దేసుకుని ఫాస్ట్ గా వచ్చేసి.